పనిబడి చేరికి పైన బడి బాజీ 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 రాధా శివాజీ బాజీ 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 రే రాజే శివాజీ. వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పటాస్. మరి ఈ రోజు రాబోతున్న ముగ్గురు కమెడియన్స్ గుండు బాస్ మురళి, రచ్చ రవి అండ్ విక్టరీ వెంకీ. Mamacita, ni figure, sugary, sahare. Boy, come and get me. You wanna kiss me? Me, gotta be into me, pretty chick. The bass. వచ్చేసారు కాబట్టి మీ అందరి ఫేవరెట్ పంచ్ పటాకా. మరి ఇవాల్టి ఫస్ట్ టాపిక్ ఏంటంటే భర్త మీద దొంగ ప్రేమ ఎప్పుడు చూపిస్తుంది భార్య? పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా. ఏదైనా ఇంట్లో పనులు చేయించాలన్నప్పుడు బట్టలు తోమడం, బాసలు, వాళ్ళ ఇంట్లో బట్టలు తోముతారు, బాసాలు ఉతుకుతారు. ఏమైంది అఖిల, అంత కన్ఫ్యూజ్డ్ గా ఉన్నావు? నన్ను చూసింది. నెక్స్ట్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు భర్త ఉన్నప్పుడు ఇంకో సెకండ్ మ్యారేజ్ ఎందుకు? ఫస్ట్ భర్త బోర్ కొట్టాడు కాబట్టి. ఒక మొగుడు ఉండగా, వాడు ఆరోగ్యంగా ఉండగా ఈ వేరే వారితో వెళ్ళాలంట. నెక్స్ట్, నైట్ అయినప్పుడు కాళ్ళు నొప్పి పెడతాయి కదా, భర్తతో కాళ్ళు నొక్కిపించుకోవడం కోసం ప్రేమగా మాట్లాడతాం. ఉట్టి కాళ్ళు నొప్పికైనా వేరే వేరే దేనికైనా ఆఫర్లు ఉన్నాయా? నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు హస్బెండ్ సడన్ గా వస్తే బాయ్ ఫ్రెండ్ తప్పించడానికి హస్బెండ్ తో ప్రేమగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాక మొగుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి? ఓ, అది పేరెంట్స్ కోసం, ఇది నా కోసం. చాలా క్రేజీగా వస్తున్నాయి ఆన్సర్స్. మరి నెక్స్ట్, శాలరీ వచ్చే ముందు రోజు రేపు శాలరీ వస్తుంది అనగా, ఏమండి ఈరోజు ఏం వండి పెట్టిను, చికెనా మటనా, మీకు ఏం కావాలి చెప్పండి. నా బొందా, అది నిన్న అడగచ్చు కదనే, ఆకలి మీద ఉండే, మొన్న అడగచ్చు కదనే, పస్తులుండే, ఇవాళ ఎందుకు ఇంత ప్రేమ? ఈ బాబు మీరు అసలే చిక్కిపోతున్నారు. చూడండి, ఇవన్నీ బరువులు ఎందుకు మోస్తున్నారు మీరు? ఏం కావాలి, ఎందుకు ఇంత ప్రేమ? రేపు పొద్దున శాలరీ వచ్చాక నా చేతిలోనే పెడతారుగా. ఓకే, నెక్స్ట్. అమ్మాయికి మూడ్ లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు భార్య, నీ భర్త. ఇలా ఒకసారి రా, నువ్వు చెప్పిన దానికి నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా. రెడీ? నువ్వు భార్య, భర్త రెడీ. ఏమే లావు, ఒక టీ పెట్టుకురాపో. మీ పైన ప్రేమ ఎక్కువే ఉందండి, కానీ టీ పొడి లేదు. ఇంటి దగ్గర నుంచి కొంచెం తీసుకురాపో, నా కోసం టీ తల్లొప్పేస్తుంది. వాళ్ళ ఆవిడ కాళ్ళ ఆయన మీద ఎక్కువ ప్రేమ ఉందండి, మనకి ఎలా ఇస్తారు? పోనీ కొంచెం చల్లగా నీళ్లు. ఫ్రిడ్జ్ పాడైపోయిందండి. నాకు మీ పైన ప్రేమే ఉందండి, కానీ ఫ్రిడ్జ్ పాడైపోతే నేనేం చేస్తాను? సరే, ఇవన్నీ ఏమొద్దే, నాకు ఇంకా ఏమీ వద్దు. అట్లీస్ట్ ఒక ముద్ద కడుపు నింపుకుంటాను. మీ పైన ప్రేమ ఉందండి, కానీ మొన్న రవి అడిగాడని ఫీల్ అయ్యాడని ఇచ్చేసానండి. ఏం రా బట్టేవాజ్గా,
అంటే మీ పిల్లం బాగుంటదండి అందుకని నా పిల్లంనే ముద్దులు అడుగుతున్నా బేను. పుట్టి అడిగి నేను ఇచ్చేస్తాను, నాకు కూడా తెలియదండి ఇచ్చేసింది. ఇంకా కమాన్ మళ్ళా. హస్బెండ్ జేబులో నుంచి డబ్బులు దుబ్బేసినప్పుడు. ఏంటి డబ్బులు తప్పేసావు చెప్పొచ్చుగా. మీ షర్ట్ కొనడానికి తీసుకున్నానండి. షర్ట్ కొనడానికి అన్నా షర్టుకు 300 అక్కడ తీసింది 30,000. 30,000 ఎందుకు తీసావే? మీకు బంగారంతో కాలర్ చేపిద్దామని తీసుకుందండి. ఒఫిషియల్ గా అర్థం చేసుకునేది అంటే నాకు ఇక్కడ ఒక పిల్ల ఉంది, అక్కడ ఒక పిల్ల ఉంది చూడు. వంట చేసేటప్పుడు ఉప్పు కారం ఎక్కువైందని. అది మీరు దొబ్బింది. ఇప్పుడు వీడు కాకా పడితే వీడు ఇదే తింటాడు అని తీసుకెళ్ళి ఏమండి ప్రేమ కలిపా, ప్రేమ ఉప్పు కలిపావే, ప్రేమ కాదు. ఉప్పు వేసా కారం వేసా కానీ దాంట్లో ప్రేమ కలిపితే మీకు ఇంకా బాగుంటుందని. లేదే, ఇది తింటే నేను బీపీ వచ్చి పోతాను రేపటి రోజు. మీరు లేకపోతే నా బతికే లేదు కదండి. తినమంటావు. నెక్స్ట్ టాపిక్. ఎప్పుడు ఒక అబ్బాయికి వీడికి తోకొక్కటే తక్కువ అని ఎప్పుడు అనిపిస్తుంది? ప్రతి అమ్మాయి వెనకాల హచ్ కుక్కలా తిరుగుతున్నప్పుడు. మమ్మల్ని కుక్కలు అనడం వల్ల మీకు రవి, కొంచెం కూడా బాధ అనేది లేదా? కుక్కలు దేనికి పడి పడతాయి? కుక్కలు బొక్క కుక్క పడే పడుతుంది. ఓహో అవును కదా. నెక్స్ట్ సమ్ములు లెక్కలు అర్థం కాకుండా ఎక్కడ పడితే అక్కడ గోక్కున్నప్పుడు. నేను అక్కడిక్కడ గోకున్నప్పుడు నువ్వు ఎప్పుడు చూసినావు? అమ్మా ఇది ఎంత రొమాంటిక్ ప్లేస్ లో గోక్కుంటున్నావు. అబ్బా గోకడమే అంత చక్కగా గోకుంటే నన్ను గోకుతే ఎంత చక్కగా గోకుతాడను. యా రవి యాంకరింగ్ చూసినప్పుడు అలా. వీడికి తోక ఒక్కటే తక్కువ. ప్రతిసారి నా వెంట లాస్యను శ్రీముఖే ఉంటది. ఇగో వీళ్ళే నా తోకలు. వాళ్ళిద్దరు ఉండడం వల్లే నీకు అందం వచ్చింది. నెక్స్ట్ చినిగిపోయిన జీన్స్ వేసుకొని అమ్మాయిలు ఉన్నప్పుడు బైక్ మీద రైడ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి తోక ఉంటే బాగుండు అనిపిస్తుంది. దాన్ని పట్టుకొని లాగడానిక. నెక్స్ట్ పిచ్చి పిచ్చి హెయిర్ స్టైల్స్ వేసుకొని చూసిన ప్రతి అమ్మాయిని చూసి సొల్లు గాచేటప్పుడు. ఇదేదో నాకే ఉన్నట్టుంది. ఎస్ మీరే చెప్పండి, అమ్మాయిలకి తోక తక్కువ అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? నేను చెప్తా, అమ్మాయిలకు ఖచ్చితంగా తోక ఉంటే నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తోకతోనే పుట్టారు. పలకరింపుల్లో వేరియేషన్స్ ఎలా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు గుండు బాస్ మురళి. హాయ్ చెప్పే స్టైల్స్, మనం పలకరించే స్టైల్స్, మనం నమస్కారం పెడితే రిసీవ్ చేసుకునే స్టైల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మనకి నవ్వు వస్తుంటాయి. అవి అలా ఉంటాయి సరదాగా. రచ్చ రవి గారు హాయ్ చెప్తే ఫస్ట్ హాయ్ హాయ్ ఆడు నవ్వితే మనకి హాయ్ ఉండదు, కానీ హాయ్ చెప్తాడు అందరికి. నెక్స్ట్ ప్రౌడ్ ఉండేవాడు, వాడికి మనం హాయ్ అని చెప్తే. అది ఎవరైనా పేరు చెప్పొచ్చుగా. మన రాకేష్ హాయ్ రాకేష్ అని. మన గెటప్ సీనుకి హాయ్ చెప్తే మనం మామూలుగా హాయ్ అని ఇలా చేస్తూ అంటాం కదా. రామ్ ప్రసాద్, ఆటో రామ్ ప్రసాద్. తెలియదు మనకి, ఎప్పుడు నేను హాయ్ చెప్పలే ఇంతవరకు. నాకు నమస్కారాలు పెట్టే దగ్గరకు వచ్చేసరికి వేరేలా ఉంటుంది. మనం నమస్తే చెప్తాం, కొంతమంది అంటారు నరుకుతా నా కొడుకు కరెక్ట్ పెట్టకపోతే. కొంతమంది నమస్కారం పెడితే అంటారు. ఈ నమస్కారం ఎప్పుడు వచ్చింది తెలుసండి? బ్రిటిష్ టైంలో వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి బతకడానికి వచ్చారు, వాళ్ళ కింద మనం బతకాల్సి వస్తుందని నమస్కారం వాడికి పెట్టేటప్పుడు వీడికి నమస్కారం పెట్టాల్సి వస్తుంది. తలకాయ నొప్పి. కొంతమంది నమస్కారం పెడితే నా ఫేస్ చూసి నమస్కారం పెట్టగా ఎక్కడో చూసి పెట్టమని. నమస్తే పెట్టరా రవి, నమస్తే కింద పెట్టమంటాడు. ఇంకా నెక్స్ట్ నమస్కారాలు పెట్టే దగ్గర కొంతమంది పెద్ద పెద్ద చైన్లు వేసుకొని పెహల్వాన్లు ఉంటారు. ఆడికి నమస్కారం పెడితే ఆడి చైన్లు ఎక్కడ కొట్టేస్తాడు అని భయం.
కొంతమంది పెద్ద ఆయన గౌరవం ఇవ్వాలని, ఏదో అంటరానోడిని చూసినట్టు. మామూలుగా మన హిందూ ట్రెడిషన్ ప్రకారం పాద నమస్కారం ఏంటంటే రైట్ లెగ్ రైట్ హ్యాండ్ తో పెట్టి ఇది పాద నమస్కారం. కానీ ఇప్పుడు ఏంటో తెలియదు, ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఏం తీసుకున్నాడో ఎక్కడ పెట్టుకున్నాడో తెలియదు, అలా నమస్కారం పెడతారు. పెద్ద ఆయన మన సారో ఏదో నన్ను చూసి కూడా నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోతాను. నేను ఇందాక పెడదామని వచ్చాను సార్, మీరు పడుకున్నారు. ఏంట్రా? అదే నమస్కారం. ఇంకా పలకరించే విధానాలకు వస్తే థియేటర్లో అసలు ఎవరు తెలియదు. ఇంటర్వెల్ వచ్చేసరికి లైట్స్ వస్తాయి, బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కనబడతాడు, ఇద్దరు నిలబడతారు. సార్ నమస్తే, చాలా రోజులైంది సార్ చూసి. ఏంటి అమ్మాయిల దగ్గరికి వస్తే అమ్మాయిలు పలకరించే విధానం ఎలా ఉంటుందంటే, కొంతమంది హై కొట్టేసుకుంటూ ఉంటారు, కొంతమంది గాలిని గోకేస్తుంటారు. మరి మా గుండు బాస్ మురళికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? చెప్పుల షాప్ లో కస్టమర్స్ వస్తే ఎలా ఇస్తారు, ఎక్స్పెక్ట్ ఎలా ఇస్తారు? కస్టమర్స్ చాలా రకాలుగా ఉంటారు, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు చాలా మంది వస్తుంటారు. రచ్చ రవి లాంటోడే మన సేల్స్ మ్యాన్ అనుకుంటే ఆడి బిహేవియర్ ఎట్లా ఉంటుంది. చిన్న పిల్లలు ఫస్ట్ వీడు చెప్పులు వాళ్ళకి వేస్తాడు, ఆడు చెప్పు వేసుకుంటారు అంటాడు. ఇక్కడ నెక్స్ట్ కుర్రాళ్ళు, రే అన్నకి చెప్పులు చూపించరా, ఆడి కుర్రాడు కదా అంత చూపించడు, పాపం ఆడు తీసుకొస్తాడు, అన్ని వేయిస్తాడు. ఇంకా వీళ్ళని పట్టించుకోరు అసలు. ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి, కానీ సైజులు మరి లేవు. అయినా మీకు బాగోదు సార్, రవిగాడ్లు అంటాడు, ఆడికి ఏది బాగుండు సరిగ్గా. అమ్మాయి వస్తే అలా ఉంటది, వాళ్ళు అక్కడే ఉన్నారు, అసలు వాళ్ళు ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారో లేదు, పాపం నీడ కోసం బయట ఉంటారు. మేడం అరటి చెట్లులా ఉన్నాయి మేడం మీ కాళ్ళు. ఇది మీ దగ్గర పాయింటెడ్ హీల్స్ ఉన్నాయండి? 0.5. ఎక్స్క్యూజ్ మీ, Yes, use నేను me. వేసుకుంటాను, మీరు జస్ట్ నంబర్ 9 తీసుకురండి. అదే చూస్తున్నాను మేడం ఎంత అని ఒకసారి. అరే ఆ లోపల ఆ రేఖ ఉన్న చూడు, ఆ రేఖ వెనకాల ఒక రేఖ ఉంటుంది చూడు, ఆ రేఖ Excuse me. పైన నా సైజ్ నంబర్ 9 అండి, మీరు ఎందుకు ఇంకా చెక్ చేస్తున్నారు? చూస్తున్నా ఇది మొత్తం అంతా నాకేస్తాడు అక్కడ ఈడైతే. మనకి తెలియని పెళ్ళిళ్ళు కూడా చాలా ఉంటాయంట, మరి అవేంటో మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రవి. శివ శంభో శివ శివ శంభో ఉరిమే మప్పులు ఉప్పెల కాని కీలకు బదులు నిప్పులు రాని పిడికిలి బదలకు పిడుగులు పడని. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోతా, అంటే ఎంత సినిమాటిక్ గా చెప్తున్నట్ట, రియల్ లైఫ్ లో చూపిస్తా చూడండి. పెళ్లిలలో కుజదోషం ఉన్న అమ్మాయి ఉంటది, కుజదోషం ఉన్న అమ్మాయి కోసం ఊరంతా దీని పెళ్లి ఎప్పుడైనా చూడాలి జీవితంలో. ఏది అమ్మాయి, నీ పేరేం పేరు అన్నావు? శిరీష. ఓ లైక్ శిరీష అనుకో. అంటే ఇప్పుడు శిరీషకి కుజదోషం ఉందా? అట్లాంటి అమ్మాయి పెళ్లి చూడాలని ముసలోడు పోయేటోడు కూడా ఆగి ఊరు మొత్తం కలిసి పెళ్లి ఫిక్స్ చేస్తారు. అరవింద్ స్వామి లాంటి పెళ్లి కొడుకు వస్తాడు, కాఫీ తాగే దాకా చూస్తాడు, చూసేటప్పుడు ఇట్లా క్లోజ్ అయ్యంగానే అక్కడ చెల్లె కనపడుతుంది, నాకు చెల్లె కావాలే అంటాడు. పరుగు సినిమాలో ఒక రవిగాన్ లాంటి ఉంటాడు, వాడు బాగా బలిసి డబ్బులు దొరికి సెటిల్ అయిన వాడు లాంటి ఉంటాడు. ఇలాంటి వాడు ఏం చేస్తాడు, ఒక దోస్తుకు పెళ్లి చేయాలని స్కెచ్ చేస్తా అంటాడు. వాడే ఒక అమ్మాయిని చూపి, అరే నిన్ను చూసిందిరా అని బలవంతంగా చూపెట్టి లవ్ చేస్తుందిరా అని చెప్పేసి లవ్ అని కలిపేసి స్కెచ్లు వేసి టాటా సుమోలు తీసి పెళ్లి చేసి మాయమవుతాడు. వాడు మాయమైనాక 70mm లో వీనికి కనపడితే స్కోప్. నేను నీకు ఎప్పుడన్నా ఐ లవ్ యూ చెప్పినా? నువ్వు నాకు ఎప్పుడైనా చెప్పినవా? మరి మన ఇద్దరం ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మా దోస్తు గారిని బలవంతంగా ఏదో ప్రేమ అని చెప్పి పెళ్లి చేసి, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉండాల్సిందేనా? శంభో శివశంభ పెళ్లిలో ఎలా ఉంటారు, ఫ్రెండ్స్ త్యాగాలు చేస్తుంటారు, ఫ్రెండ్స్ కోసం చచ్చిపోయేలాగుంటారు. ఫ్రెండ్స్ త్యాగాలు చేసి చెవులు కోసుకొని తొడలు కోసుకొని మరి పెళ్లి చేస్తారు. తొడలు కోసుకోరు, కాళ్ళు కోసుకోరు. అంటే మీకు చూపెట్టారు, చెవుల వరకే చూపెట్టారు, తర్వాత ఎన్ని తగినా మీకేం తెలుసు? అలా పెళ్లి చేసినా కూడా వీళ్ళిద్దరిని బలవంతంగా కలిపి పంపుతారు. వీళ్ళు తిరుగుతారు, సాంగులు వేసుకుంటారు, ఆ తర్వాత టపకున విడిపోతారు. వీళ్ళిద్దరు కలపాలని చూస్తారు, వాళ్ళిద్దరు ఒకటైతే కారు. ఆ టైంలో ఎవడు కలిసినా ఒకటి పచ్చకటి ఇచ్చిపోతాడు. ఎందుకు కొట్టినవరా బాయ్ వాళ్ళిద్దరిని కలిపినందుకు? నెక్స్ట్
వచ్చేసి ఆన్లైన్ పెళ్లిలు. ఇక్కడ ఇలియానా ఫోటో పెడితే అక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో పెడతారు. ఫేస్బుక్ లో ఒకటైతారు, వాట్సాప్ లో ప్రేమలు పంచుకొని పెళ్లి చేసుకుంటారు. దుకాణం ఓపెన్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీస్తారు, కావాల్సిన వస్తువులు తీసుకుంటారు, గొడవ పడతారు, విడిపోతారు, OLX లెవెల్ సామాన్ వాళ్ళు అమ్ముకుంటారు. అదేందా జీలకర్ర.com, తమలపాకు పోకవక్క.com, బ్యాండ్ బాజా.com, ఇలాంటి ఎన్నో వెబ్సైట్లు ఉంటాయి. ఇక్కడ వీడు పొగుడుతా అంటాడు, మావాడు ఇంత బొంగు పీకిండు తెలుసా అంటాడు, మా పాప ఇంత బొంగు పీకి తెలుసా, మా అమ్మ ఎంత బొంగు పీకింది తెలుసా. హైట్ కంప్లెక్షన్ అవన్నీ ఇంత బొంగు పీకిండ్రు. అదే ఎగ్జాంపుల్, వాళ్ళు ఎలా పొగుడు అంటే మావాడు ఇంత పెద్దది తెలుసా, ఏంటిది ఉద్యోగం, ఏ మా పాపది ఎంత తక్కువ, ఆమెది కూడా ఇంత పొడుగే, ఏంటిది జడా. వాళ్ళిద్దరికి అన్ని బూస్టప్లు చేసి పెళ్లి చేస్తారు. పై పెళ్లి చేసినాక ఇద్దరు కలుసుకుంటారు కదా, ఓపెన్ అవుతారు. ఓపెన్ అయిపోయినాక వీళ్ళిద్దరు ఓపెన్ అవుతారు. నేను ఊహించినంత లేదు ఇక్కడ, నేను ఎక్స్పెక్ట్ చేసినంత కూడా లేదు. ఏంటిది శాలరీ. సీతాకొక చిలుక సినిమాలో చూసారు కదా, ఇక్కడ పెద్ద పెద్ద తురుముకాళ్ళు ఎవరు ఉండరు, అంత బచ్చగాళ్ళే ఉంటారు. లెటర్ ఇచ్చే దగ్గర నుంచి మొదలు పెడితే లేచిపోయే వరకు. గీతక్క లెటర్ ఇచ్చింది. మీడియా పెళ్లిలు. ఈ మీడియా పెళ్లిలు ఎలా ఉంటాయంటే, మీడియా దగ్గరికి జంట పోతుంది. సార్ ప్లీజ్ సార్, మా పేరెంట్స్ మాకు ఒప్పుకోవట్లేదు సార్, ప్లీజ్ సార్ వీడు లేకుండా నేను బతకలేను. ఈమె సార్ ఎలాగైనా చేసి దీన్ని నాకు ఒకటి చేయండి సార్, మీ మీడియా తలుచుకుంటే మా పెళ్లి అవుతుందని. మీడియా ఉన్నదే మీలాంటి ప్రేమికులను కలపడానికి. చిచ్చకు పెళ్లి కాలేదు కానీ ప్రేమికులు మాత్రం కలుపుతారంటాడు. మధ్యలో కూర్చొని పెళ్లి చేస్తాడు. ఈ ఛానల్లో ఒకటైన వాళ్ళు పక్క ఛానల్లో పోయి ఎలాగైనా మాత్రం విడాకులు ఇప్పియండి. ఓకే, మరి మా రచరవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఆడవాళ్ళ ఏడుపులు ఎలా ఉంటాయి? అమ్మాయిల ఏడుపులు ఒక దశల వారీగా తీసుకుందాం. చిన్న ఏజ్, మిడిల్ ఏజ్, పెద్ద ఏజ్. చిన్న ఏజ్ లో ఏడుస్తారు. ఎలాగంటే పేరెంట్స్ దగ్గర ఏడుస్తూ ఉంటారు. ఏంటి మమ్మీ ఇద్దరు ఎందుకన్నా ఒకదానివే కనాలి, అది వేసుకున్న డ్రెస్ నేను వేసుకోవాలన్నా, అది చదువుకున్న బుక్ నేను చదువుకోవాలన్నా, అంటే రేపు దాడి చేసుకున్న ముగ్గునే నాకు చేస్తావా. పీక్ స్టేజ్ ఏడుపులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, భర్త కొట్టినందుకు కాదు, ఎదురింగింట చూసినందుకు ఏడుపు ఎక్కువ. భర్త కొడుతుంటాడు ఒక ఇష్యూ పైన, దబీల్ అని గుర్తుంటాడు. కర్మ గాని కిటికీలకి వెళ్ళి అక్కడ అలా కనపడ్డది. శిరీష చూసింది. ఇంకొన్ని ఏడుపులుంటాయి. మొగుణ్ణి కొట్టి మొరమొర అనే ఏడుపులు. ఈమె మొగుని కొడుతుంది, ఆమె ఏడుతుంది. శ్రీముఖి టైపు. చేసుకున్నాడు నన్ను కొట్టకే నీకు దండం పెడతా. ఫ్యాన్స్ లో పీక్ మూమెంట్స్ ఎలా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. చిన్న పిల్లాడు, అప్పుడే పాకే పిల్లాడు నుంచి పండు ముసలాడు దాకా అబ్బాయిలందరికీ మ్యాచ్ అంటే ఇష్టం. ఈ క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత పిచ్చి ఉంటుంది అన్నది ఒక చిన్న కంటెంట్ ద్వారా చూపిస్తాను. వాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్ ఫోన్ చేశారు, రే మామా తెలుసా రేపు మన ఇండియా మ్యాచ్ ఉంది. వాట్, రేపు మన మ్యాచ్ ఉందా? మ్యాచ్ 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 ముఖ్యం. మా బాస్ కాల్ చేయాలి. సార్, హలో సార్, ఏమైందా? ఏంటి? రేపు నాకు లీవ్ కావాలి సార్. లీవ్ కావాలా? ఎందుకు? అంటే రేపు నాకు జ్వరం వచ్చేలా ఉంది సార్. జ్వరం వచ్చేలా ఉందా? అవును సార్. అంటే కొంచెం కడుపు నొప్పి వచ్చేలా కూడా ఉంది సార్. కడుపు నొప్పి జ్వరం వస్తే నో ప్రాబ్లం, నేను ఆఫీస్ లో నీకు టాబ్లెట్స్ ఇస్తాను సార్. అంటే మోషన్స్ కూడా అయ్యేలా ఉన్నాయి సార్. ఫీవర్ తలకే నొప్పి లేస్తే సీట్లో పడుకోవచ్చు సార్ ఆఫీస్ లో, కానీ కాకపోతే మోషన్స్ వస్తే సీట్లో కూర్చోలేము కదా సార్. సార్ ప్లీజ్ సార్, రేపు నాకు హాలిడే కావాలి. రేపు నీకు ప్రమోషన్ ఉంది తెలుసా? రేపు నీకు ప్రమోషన్ బాస్ వస్తున్నాడు, ఎల్లుండి రమ్మనండి సార్. నీకు రేపు నేను లివ్. అరే నువ్వేంద్ర లివ్ ఇచ్చేది? తొక్కలో జాబ్ నాకెందుకురా, నాకు మ్యాచ్ అంటే ఇష్టం. నేను మ్యాచే చూస్తాను, నాకు ఈ జాబ్ వద్దు, ఏమొద్దు. ఇంటికి వెళ్ళాక కూడా వాడికి ఒకటే, రేపు మ్యాచ్ లో అన్నం తింటారా? వేసుకోండి రా. వాళ్ళ ఆవిడ చికెన్ లెగ్ పీసు అన్నం తీసుకొచ్చింది. రేపు మ్యాచ్ లో ఆ బౌలింగ్ ఉంటుంది కదా, బౌలింగ్ ను ఇలా అన్నం పిసికి బౌలింగ్ ను ఇలా రుద్దేస్తాడా? లెగ్ పీస్ తీసుకుని బ్యాటింగ్ చేస్తే
ప్లేట్ లో కొడుతూ ఇలా బ్యాటింగ్ చేస్తే ఇలా 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 చేసి ఇలా 6 కొడితే ఓకే త్వరగా పడుకోవాలి. మార్నింగ్ 5కి అలారం పెట్టాడు, పడుకోవాలి. రేపు మ్యాచ్ ఉంది. హలో మోగు, అది మ్యాచ్, త్వరగా మోగు. తెల్లారింది, గుడికి వెళ్ళాలి. దేవుడా ప్లీజ్ నాకు ఎలాగైనా సరే ఈ మ్యాచ్ గెలిచేలా దీవించు. నేను ఈ మ్యాచ్ గెలిస్తే రవికి, శ్రీముఖికి, ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయిలందరికీ గుండు కొట్టిస్తాను. వెళ్ళిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయింది. దేవుడా దేవుడా టీవీకి బొట్టు పెట్టేసి దాన్ని దండేసి దేవుడా దేవుడా ఎలాగైనా సరే క్రికెట్ మ్యాచ్ గెలవాలి, మ్యాచ్ గెలవాలి. అరే ఫ్రెండ్స్, అరే రండ్రా. అంతలో ఫోన్ వచ్చింది. హలో, అరే మామా బెట్టింగ్ పెడుతున్నావా? పెడుతున్నాను రా. నువ్వేం పెడుతున్నావు అంటే, నేను లాస్ట్ టైము ఉన్న బైక్ తాకట్టు పెట్టా, ఇల్లు తాకట్టు పెట్టా, ఇప్పుడు మా ఆవిడ కాదురా, మా ఆవిడ ఒంటి మీద ఉన్న నగలు తాకట్టు పెడతా అంటున్నా. సరే వచ్చాయి. ఫ్రెండ్స్ అందరు వచ్చిన తర్వాత క్రికెట్ కమా కొట్టు 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 కొట్టు. టీవీ దగ్గరికి వెళ్తాడు. ఇగో రే, వాడు ఇట్లా వేసినప్పుడు అట్నుంచి కొట్టురా. టీవీ పక్కన స్పీకర్లు చెప్తుంటాడు. ఇప్పుడు వాడు వేసాడు కదరా, అట్నుంచి కొట్టు, ఇట్లా కొట్టకు. చెప్పేది నువ్వు. ఇప్పుడు వాడు వేస్తాడు కదా, అట్నుంచి కొట్టు. మంచిగాడు. రెడీ, కమాన్ 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 కమాన్. 6 చెప్పలేదా? గట్ల కొట్టినా బాగుంది. ఇప్పుడు ఫ్రెండ్ కి, అరే మామ బాత్రూమ్ వస్తుందిరా. సరే వెళ్ళు. వాడు బాత్రూమ్కి వెళ్ళాడో లేదా, బాల్ 6 పెట్టాడు. మామ 6 కొట్టాడా? నువ్వు బాత్రూమ్ లో పో. ఎందుకురా? నువ్వు బాత్రూమ్ లో పోతే వాడు 6 కొట్టాడు. కొట్టాడు. 4 బార్డర్ దగ్గరికి వెళ్ళి బాల్ ఇక్కడ. అప్పుడు ఆడు టీవీని ఇలా తివరేసి బాల్ కింది జరుగు. టీవీని మార్చాలి. వేరే టీవీ అయితే ఇలా అంటే బాల్ కిందికి పోయేది 4 వచ్చేది కదరా. కరెంట్ పోయింది. ఓ మై గాడ్, ఇంట్లో టార్చ్ లైట్ ఉందా? లేదు. టార్చ్ లైట్ ఉందా? టార్చ్ లైట్ ఉందా? లైట్ ఉంది, అయినా పర్లేదు సరే. ఎందుకంటే టీవీ ముందు పెడితే మనకు కనబడుతుంది. కరెంట్ వచ్చింది. మై గాడ్, మ్యాచ్ ఓడిపోయా. అమ్మ టీవీ మొత్తం ఫోన్ వచ్చింది. మా చెప్పురా. అరే మ్యాచ్ స్టార్ట్ అయిందిరా. మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అయిందిరా, ఓడిపోయాం కదా. అరే వెదర్ బాగాలేదని లేట్ గా స్టార్ట్ చేస్తున్నారు, అందుకే పాత మ్యాచ్ చేశారా టీవీలో. విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? శివశంకర్ మాస్టర్ అండ్ సుందరం మాస్టర్ లాగా ఇద్దరు కలిసి సమరసింహారెడ్డి డైలాగ్ చెప్తే ఎలా చెప్తారో చెప్పండి. సుందరం మాస్టర్ చెప్తే ఎలా ఉంటుంది? రే, అది నీ ఇంటికి వచ్చాక స్టెప్ ప్రాపర్టీ బాగుంది, ఇటు నట్టింటికి వచ్చాక ఇక్కడ ఫ్రిడ్జ్ ప్రాపర్టీ కరెక్ట్ స్పేస్ లో పెట్టారు. సూపర్ 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 అమ్మా. మాస్టర్ సూపర్ ఏంటి మాస్టర్? డైలాగ్ ఉండాలి. అది ఇప్పుడు ఇంట్లోకి వచ్చాక నువ్వు నరుకుతావు కదా, ఆ సీను కత్తి ఇలా కాదు, ఇలా నరికితే ఇలా 2 భాగాలుగా నరికితే బాగుండేది. అప్పుడు డాన్స్ సూపర్ సూపర్ సూపర్. డాన్స్ సూపర్ ఏంటి మాస్టర్? నాకు ఇంత సూపర్ తప్ప ఇంకేం రాదు. శివశంకర్ మాస్టర్ గారు ఈ డైలాగ్ చెప్తే విధంగా ఉంటుంది. సభకు నమస్కారం. మాస్టర్ సభకు కాదు, అక్కడ విలన్ ఉన్నాడు. విలన్ కు నమస్కారం. విలన్ కు నమస్కారం పెట్టొద్దండి, తిట్టాలి. చిప్పో గాడిదా. అలా కాదు మాస్టర్, మనం సమరసింహారెడ్డి డైలాగ్ తో తిట్టాలి. ఓ చిప్పో, ఇది సమరసింహారెడ్డి డైలాగు, గాడిదా. మీరు డైలాగ్ ఏంటంటే ఇది చెప్పాలా? సరే చెప్తా. రే సచ్చినోడా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, మీ బెడ్రూమ్ కి వచ్చా, మీ బాత్రూమ్ కి వచ్చా, కంపురే అందులో వాటర్ లేవు. అయినా ఎన్ని బాత్రూమ్ చూస్తే ఇప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను చెప్పు. ఎస్, మరి ఇవాల్టి ఎపిసోడ్ లో పంచ్ పటాకా రౌండ్ లో బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది ఇది వనమాలి సారిక. ఎప్పుడు ఒక అబ్బాయికి వీడికి తోకొక్కటే తక్కువ అని ఎప్పుడు అనిపిస్తుంది? రవి యాంకరింగ్ చూసినప్పుడు అలా. ఇది ఇవాల్టి పటాస్ ది అల్టిమేట్